నా పేరు శ్రీరామ్ శర్మ. మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఏంటంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మన జేబుల నుంచి డబ్బులు కట్టకుండా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ మన మందుల ఖర్చు, ఆపరేషన్ ఖర్చు, ఇంకేదైనా ఇతర ఖర్చులు ఉంటే అది కవర్ అవుతాయి. అయితే ఇన్సూరెన్స్లో ఒక నిబంధన ఉంది. ఇన్ని రోజుల లోపల మాత్రమే క్లెయిమ్ చేయాలి, ఒక్కరోజు దాటినా ఇవ్వరు అని. అయితే ఇట్లా రోజులు ఫిక్స్ చేయడం, లిమిటేషన్ ఫిక్స్ చేయడం, ఇన్ని రోజుల్లోనే మీరు క్లెయిమ్ చేయాలి అనడం తప్పు, ఇల్లీగలు అని గౌరవ బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 28B ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనుసరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే లిమిటేషన్ ఉండదు. ఇట్లా లిమిటేషన్ ఇన్సూరెన్స్కి చెప్పడం తప్పు. ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటేషన్ పెట్టకూడదు అని బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఇకపై ఎవరైనా సరే మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే ఇన్ని రోజుల లోపలే క్లెయిమ్ చేయాలి అన్న నిబంధన లేదు. బాంబే హైకోర్టు ఈ లిమిటేషన్ని సెటిసైడ్ చేసింది. ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఎప్పుడైనా సరే క్లెయిమ్ చేయొచ్చు. మీరు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్ని రోజుల లోపలే క్లెయిమ్ చేయాలి అని అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా వీలవుతుంది అని దాన్ని సెటిసైడ్ చేయడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే లిమిటేషన్ లేదు, ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చు. గౌరవ బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారము లిమిటేషన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చు. ఇన్ని రోజుల లోపలనే మీరు రీఎంబర్స్మెంట్కి క్లెయిమ్ చేయాలి అన్న నిబంధన లేదు అని బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.